వెల్కమ్ టు అమరావతి న్యూస్. చిన్న పిల్లల చిక్కీలో కూడా డబ్బులు మింగేసిన వైసీపీ అధినేత జగన్ రెడ్డి సొద్దపూసల కబుర్లు చెప్పడం వింతగా ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందన్న జగన్ విమర్శలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 6,500 కోట్ల బోధన ఫీజులు బకాయిలను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్చిన విషయాన్ని ప్రస్తావించారు. విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో 3,500 కోట్లు బకాయిలు పెట్టడంతో సర్టిఫికెట్లు రాక లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ సమస్యను పరిష్కరించామన్నారు. గత ప్రభుత్వం చేతగాని తనంతో ప్రభుత్వ పాఠశాల నుంచి 4 లక్షల మంది విద్యార్థులు వెళ్లిపోవడం వాస్తవం కాదా అని నిలదీశారు. మాజీ సీఎం జగన్ అంతర్జాతీయ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ ఒప్పందాల్లో జగన్ భారీగా అవినీతి చేశారన్నారు. ఒప్పందాలపై మీడియాకు ఒక విషయం చెప్పలేదని ఇప్పుడు కథలు అల్లుతున్నారని దుయ్యబట్టారు. ఆ ఒప్పందాల్లో జగన్ 1750 కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. ఆయన 3 సార్లు ఆదానిని ఎందుకు కలిశారని ప్రశ్నించారు. 16 సిబిఐ కేసులున్నా జగన్ ఇప్పటి వరకు కోర్టుకెళ్లలేదని, వీటిపై న్యాయస్థానాలు త్వరగా విచారణ చేపట్టాలన్నారు. 1750 crores ఓకే అంతే కదా. మిగతా వాళ్ళ సంగతి ఏంటయ్యా? అయ్యా మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మిగతా వాళ్ళు నువ్వు చేసిన పీపీఎల్లో మిగతా వాళ్ళు ఎంతెంత లంచాలు ఇచ్చారని మేము అడుగుతున్నాం. వాళ్ళ దగ్గర 1,750 కోట్లు తీసుకున్నావు. గ్రీన్ కోకి ఇచ్చావు, వాళ్ళంత ఇచ్చారు. అరబిందోకి ఇచ్చావు, వాళ్ళంత ఇచ్చారు. ఇండో సోలార్కి ఇచ్చావు, వాళ్ళంత ఇచ్చారు. షిర్ది సాయికి ఇచ్చావు, వాళ్ళంత ఇచ్చారు. ఇంకా ఏఎం గ్రీన్ ఎనర్జీ, ఆస్థా గ్రీన్, వీళ్ళందరికీ పీపీఎల్ చేస్తున్నావు. నువ్వు వాళ్ళ దగ్గర ఎంత లంచం తీసుకున్నావు అనే విషయం బయటికి రావాలి, తీయాలి. ఒకటి దగ్గర తీసుకున్నాడు, మిగతా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఈ దొంగ ఓన్లీ అదానీ దగ్గర తీసుకున్నాడంటే మేము ఒప్పుకోము. సోలార్ ప్రతి పీపీఎల్లో లంచాలు తీసుకున్నారనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇది వాస్తవం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దీని మీద పూర్తి ఎంక్వైరీ ఉండాలి. ఈ పీపీఎల్ మీద మా అంచనాల ప్రకారం 20,000 కోట్ల రూపాయల లంచం జగన్మోహన్ రెడ్డికి ముట్టింది. ఇన్ని బయటికి రావాలి. ఈ 1,000 కోట్ల రూపాయలు లంచం తీసుకోవడం కాదు, అసలు ఈ డబ్బు ఎక్కడ పెట్టారు? క్యాష్ రూపంలో ఉందా, కోకైన్ రూపంలో ఉందా, డైమండ్స్ రూపంలో ఉందా, గోల్డ్ రూపంలో ఉందా అనే విషయం మనం బయటకు తీసుకురావాలి. ఎందుకంటే మన సొమ్మయ్యా, మన రాష్ట్ర ప్రజల సొమ్మయ్యా. 30,000 కోట్లు పోలవరం అయిపోద్దయ్యా, పోలవరం అయిపోద్దయ్యా. ఇప్పుడు అర్థమైందా మీకు? పోలవరం లాంటి ప్రాజెక్టులు ఎందుకు ఆగినాయో? మనం తిని మేసేదానికే సరిపోయా. మనం తిని మేసేదానికి సరిపోతే ఇంకా రాష్ట్రం కోసం ఏందయ్యా వీళ్ళు ఖర్చు పెట్టేది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద 16 సిబిఐ కేసులుంటే 5 ఏళ్లలో ఒక్కసారి కూడా కోర్టుకు పోయాడా? వెళ్ళాడా? వెళ్ళలే. కానీ అమెరికాలో కుదరదబ్బయ్యా. అమెరికాలో అవన్నీ కుదరవు నాయన. రోజు మార్చి రోజు కేసు ఉంటుంది. కరెక్ట్ గా 6 నెలల్లో జడ్జిమెంట్ వచ్చేస్తుంది నాయన. కేసుది 6 నెలల్లో జడ్జిమెంట్ వస్తుంది. నువ్వు పొరపాటు లండన్ గిండను అమెరికా పోతామనుకో, వద్దనే వద్దు, పొరుగు దీబాకు. వాళ్ళు టపక్కలు లోపల వేసేసారనుకో, మా రాష్ట్రం పొరుగు బంద్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ఫారిన్ ట్రిప్స్ చేయకూడదు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ లో మాట్లాడారు. ప్రధాని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇది 116వ ఎపిసోడ్. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వికసిత్ భారత్ లో యువత పాత్ర కీలకమని అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, మన్ కీ బాత్ అంటే దేశానికి సంబంధించిన మా సమిష్ట కృషి గురించి మాట్లాడడం అన్నారు. దేశం సాధించిన విజయాలు ఇక్కడ ప్రజల శక్తితో ముడిపడి ఉన్నాయన్నారు. తాను ప్రజలతో నేరుగా కమ్యూనికేట్ కావడానికే మన్ కీ బాత్ కార్యక్రమం కోసం ఎదురు చూస్తుంటారని, వీలైనన్ని ఎక్కువ సందేశాలను అందించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు అందించే సూచనల కోసం ఎదురు చూస్తుంటారని అన్నారు. परसों रात ही मैं दक्षिण अमेरिका के देश गयाना से लौटा हूँ। भारत से हजारों किलोमीटर दूर गयाना में भी एक मिनी भारत बसता है। आज से लगभग 180 वर्ष पहले गयाना में भारत के लोगों को खेतों में मजदूरी के लिए, दूसरे कामों के लिए ले जाया गया था। आज गयाना में भारतीय मूल के लोग राजनीति, व्यापार,
शिक्षा और संस्कृति के हर क्षेत्र में गयाना का नेतृत्व कर रहे हैं। गयाना के राष्ट्रपति डॉक्टर इरफान अली भी भारतीय मूल के हैं, जो अपनी भारतीय विरासत पर गर्व करते हैं। जब मैं गयाना में था तभी मेरे मन में एक विचार आया था, जो मैं मन की बात में आपसे शेयर कर रहा हूँ। गयाना की तरह ही दुनिया के दर्जनों देशों में लाखों की संख्या में भारतीय हैं। दशकों पहले की, 200-300 साल पहले की उनके पूर्वजों की अपनी कहानियां हैं। क्या आप ऐसी कहानियों को खोज सकते हैं कि किस तरह भारतीय प्रवासियों ने अलग अलग देशों में अपनी पहचान बनाई, कैसे उन्होंने वहां की आजादी की लड़ाई के अंदर हिस्सा लिया, कैसे उन्होंने अपनी भारतीय विरासत को जीवित रखा। मैं चाहता हूं कि आप ऐसी सच्ची कहानियों को खोजें और मेरे साथ शेयर करें। आप इन कहानियों को नमो ऐप पर या माईगॉव पर #इंडियन डायस्पोरा स्टोरीज के साथ भी షేర్ कर सकते। గుంటూరు నగరంలో కుక్కల బెడద నివారించేందుకు గుంటూరు నగరపాలక సంస్థ నడుం బిగించింది. ఇందులో భాగంగానే కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. మొన్న జరిగిన రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వీధి కుక్కల వలన నగరవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించిన సంగతి తెలిసిందే. గుంటూరు నగరంలో ఒక్కొక్క వీధికి 20 కుక్కల చొప్పున ఉన్నాయని, బడికి వెళ్లే చిన్నారులను తెల్లవారుజామున పారిశుద్ధ్యం పనులు చేసే కార్మికులను కుక్కలు కరుస్తున్నాయని అసెంబ్లీ దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. దీన్ని కేవలం జంతు సంరక్షణ సమస్యగా కాకుండా ప్రజా సమస్యగా చూడాలని విన్నవించారు. అదికాక గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు వీధి కుక్కల నియంత్రణకు కోర్టు ఆదేశాల మేరకు చట్ట పరిధిలో చర్యలు తీసుకోవాలని ప్రజా ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో కుక్కల సంతతిని కట్టడి చేసేందుకు చేపట్టిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల సంఖ్యను నగరపాలక సంస్థ రెట్టింపు చేస్తుంది. ఈ నేపథ్యంలో గుంటూరు ఆరగ్రహారం ఎత్తురోడ్డు సెంటర్లో కాంట్రాక్ట్ కార్మికులు వీధి కుక్కలను ప్రత్యేక వల ద్వారా పట్టుకుని వాహనంలో బంధించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిర్వహించే ప్రాంతానికి తరలించారు. గుంటూరు ఏటుకూరు రోడ్లోని డంపింగ్ యార్డ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వెటర్నరీ కేంద్రంలో కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. విద్యారంగ పరిరక్షణ, ఉపాధ్యాయుల హక్కుల కోసం గత 50 ఏళ్లుగా యూటీఎఫ్ కృషి చేస్తుందని ఎమ్మెల్సీ కేసు లక్ష్మణరావు తెలిపారు. విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యూటీఎఫ్ అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉపాధ్యాయులపై తీవ్రమైన ఒత్తిడి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ జిల్లా మహాసభ స్థానిక ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కేసు లక్ష్మణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జనవరిలో యూటీఎఫ్ 50వ స్వర్ణోత్సవ సభ కాకినాడలో జరగబోతుందని తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆదిలక్ష్మి, కార్యదర్శి కళాధర్, బాలసుబ్రహ్మణ్యం, జోజయ్య, కుసుమకుమారి, ప్రభుదాస్, తాండవ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 50వ స్వర్ణోత్సవాల గుంటూరు జిల్లా మహాసభ ఈరోజు గుంటూరులో జరుగుతుంది. ఒక చారిత్రక నేపథ్యంలో 1974 ఆగస్టు 10న యూటీఎఫ్ ఏర్పడి విద్యారంగ పరిరక్షణ కోసం, ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణ కోసం గత 50 ఏళ్లుగా కృషి చేసింది. ఈ 50వ స్వర్ణోత్సవ మహాసభలు కూడా జనవరిలో కాకినాడలో జరగబోతా ఉంది. ప్రధానంగా యూటీఎఫ్ ఈరోజు విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవాలి. రోజు రోజుకి ప్రైవేటీకరణ పెరుగుతున్న పరిస్థితి, దాన్ని చేయాలని, అలాగే ఉపాధ్యాయుల మీద తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం యాప్లు కానీ ఇతరమైనవి కూడా. సో ఉపాధ్యాయుల యొక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తూ ఉన్నాం. ఆ జరిగే ఉద్యమంలో భాగంగానే ఈరోజు ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాప్రస్థానంలో యూటీఎఫ్ ఇంకా ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఉపాధ్యాయ మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎన్జిఓ కళ్యాణ మండపంలో గుంటూరు జిల్లా శాఖ స్వర్ణోత్సవ వేడుకలను జరుపుకుంటా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 1974లో ప్రారంభించి ఈ రోజుకి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాయి. మరి ఈ 50 సంవత్సరాల కాలంలో జరిగిన పోరాటం, సాధించిన ఫలితాలు, సాధించలేకపోయినటువంటి విషయాలు, ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు, వీటన్నిటి మీద కూడా చర్చించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో
ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసుకోవాలనే దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి చర్చ జరుపుకుంటాము. అదేవిధంగా ఉపాధ్యాయుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకోవడానికి కూడా కావాల్సినటువంటి కార్యాచరణ రూపొందించుకోవడం ఈ మహాసభల్లో జరుగుతుందని చెప్పి తెలియజేస్తారు. మాజీ ఎమ్మెల్యే పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ 10 మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. అనంతరం కొమ్మాలపాటి శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేశారని తెలియజేశారు. చదువుకున్న ప్రతి ఒక్కరూ విదేశాల నుండి వచ్చి ఎన్నికల కోసం పనిచేశారని వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారని అన్నారు. రామకృష్ణ అనే వ్యక్తి 10 మంది పేద విద్యార్థుల కోసం స్కాలర్షిప్లు అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయం అందించడానికి అధిక సంఖ్యలో దాతలు ముందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం కోసం ఏ విధంగా ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారు సహకరించారో, అన్ని రంగాల్లో ఏ విధంగా సహకరించారో వారి సహకారంగానే జన్మభూమి స్ఫూర్తితోటి ఈరోజు అమరావతి మండలం లింగాపురం వాస్తవ్యులు శంకర్రావు గారి కుమారుడు రామకృష్ణ పేద విద్యార్థుల కోసం తన యొక్క చదువుకొని ఈరోజు ఇతర దేశాల్లో ఉంటూ తను సంపాదించిన దాంట్లో కొంత జన్మభూమికి ఖర్చు పెట్టాలి. అది కూడా చదువు యొక్క విలువలు తెలిసిన వ్యక్తిగా పేదలకి చదువుకోవటం కోసం ఈరోజు ఒక 10 మంది పేద విద్యార్థులకి 1,05,000 రూపాయలు సహకరించడం, సహాయం చేయటం అనేది చాలా గొప్ప విషయం. నాకు రామకృష్ణ బాగా తెలుసు. రామకృష్ణ చదువు యొక్క విలువల్ని, కష్టాలని తెలిసిన వ్యక్తి. అందుకనే ఈరోజు తను చేసే ప్రతి పని నాతోటి పాటు కొన్ని కుటుంబాలకు ఉపయోగపడాలనే ఒక ఆలోచనతో, ఒక ఆదర్శంతో చేస్తున్న దాన్ని అభినందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అదేవిధంగా నేను రామకృష్ణ కానివ్వండి, వారి యొక్క తండ్రి గారైన శంకర్రావు గారు కానీ నేను చెప్పేది ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఎంతోమందికి మార్గదర్శి కావాలని, అదేవిధంగా ఈరోజు శంకర్రావు గారు కానివ్వండి, శంకర్రావు గారి స్నేహితులు కానివ్వండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పేద పిల్లలకి ఈ యొక్క సహకారాన్ని అందించడం చాలా అభినందించవలసిన విషయంగా భావిస్తూ వారికి ప్రత్యేకంగా అభినందనలు. అదేవిధంగా ఇది మళ్ళీ కొనసాగాలని, ఇదే విధంగా కొనసాగుతూ ఎంతోమంది పేద విద్యార్థులకి స్ఫూర్తిదాయకంగా ఉండాలని రామకృష్ణని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ జనచంద్ర వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ సంఘ సంస్కర్త, ఆధునిక నాస్తికోద్యమ నిర్మాత గోపరాజు రామచంద్రరావు జీవిత ప్రస్థానంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు డాక్టర్ జి సమరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమరావు మాట్లాడుతూ సమాజంలో దేవుడు లేదని నమ్మే నాస్తికుడు ఘోర అని అన్నారు. దేవుడిని నమ్ముకున్నవాడు బానిస బతుకు బ్రతకాలని, అదే నాస్తికుడు అయితే స్వేచ్ఛగా జీవిస్తాడని అన్నారు. మనిషిలో ఉన్నటువంటి దైకత్వాన్ని తీసివేయాలని ఘోర కోరుకున్నాడని అన్నారు. సత్యం చెబితే వారిని దేవుడిగా భావించేవారు ఘోర అని అన్నారు. ప్రతి ఒక్కరూ సత్యాన్వేషణ చెయ్యాలని కోరారు. దేవుడు మత ప్రసక్తే లేనిదే ఈనాడు రాజకీయాలు లేవని అన్నారు. చివరి క్షణం వరకు హరిజన వాడలోని గుడిసెలో ఘోర ఉండేవారని అన్నారు. మతాల కులాల మధ్య తేడా లేదని మాటలు చెప్పడం కాదు, ఆచరణ రూపంలో చూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్వర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, పావులూరి రమేష్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈనాడు మన దేశంలో ఒక రకంగా చూసినట్లయితే దేశం ఘోరంగా అభివృద్ధి చెందుతుంది, శాస్త్రీయంగా అభివృద్ధి చెందుతుంది, మన సైన్స్ అండ్ టెక్నాలజీ. కానీ రెండో పక్క అంత మూఢనమ్మకాలు, మోర్ధ్యం కూడా పెరుగుతుంది, మతతత్వం పెరుగుతుంది. అసలు ఈరోజు పరిస్థితుల్లో మనకి గోరా గారు ఏం చెప్పారు అది చాలా వరకు సరిగ్గా సరిపోతుందని చూసాము. గోరా గారు ఏం చెప్పారు,
మానవులంతా ఒకటే అన్నారు. ఈ కులాలు మతాలు వద్దన్నారు, సమానత్వం కావాలన్నారు. ఈ ఏరుగున మనుషులు ఏరుగున అందరూ చక్కగా సమానంగా, అందరికీ ఆర్థిక అవకాశాలు సమానంగా ఉండాలని చెప్పారు. దానికైనా నాస్తికత్వం అనేది, నాస్తికత్వం కరెక్టే అనిపిస్తుంది, కరెక్టే. ఇప్పుడున్న సమస్యలకి సరైన పరిష్కారం నాస్తికత్వం, మతం కాదు. మత సామరస్యం అసలు పనిచేయదు. మత సామరస్యం అనేది చాలా చూస్తున్నాం. ఏమీ పనిచేయండి పేరుకే మతాల మధ్య ద్వేషాలు వస్తున్నాయి, మానవుల మధ్య అంతా అడ్డుగోడలు ఏర్పడుతున్నాయి. మతాల వల్ల కులాలు అడ్డుగోడలు అయిపోయాయి, మతాలు అడ్డుగోడలు అయిపోయాయి. మనుషుల్లో మానవత్వం పోతుందా, చనిపోతుందా, చచ్చిపోతుందా అన్నట్లుగా అనిపిస్తుంది. కాదు, అలా ఉన్న వీలు లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా సరే శాస్త్రీయ దృక్పథం లేకపోవడంతో అది ఆర్థికంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, నైతికంగా కానివ్వండి, శాస్త్రీయ దృక్పథం లేకపోవడంతో శాస్త్ర పెద్దాన్ని కూడా ఇది ఎంతవరకు ప్రశ్న అనేది కావాలి. మనిషిలో ప్రశ్నించడం, పరిశీలించడం, లాజికల్ థింకింగ్ కావాలి. శాస్త్రీయ దృక్పథం అంటే ఏంటంటే మనం ఏదైనా సరే దాన్ని ఎందుకు, ఏమిటి, ఎలా అనేది మనం ఏదైనా ఒక బిజినెస్ మొదలెట్టాలన్నా, ఇంకోటి చేయాలన్నా ఒక డేటా ఎలా కలెక్ట్ చేస్తామో, ఈ సమస్యలకి కారణాలు ఏమిటి, సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్య కారణాలు ఏంటి అనేది ఎలా దాన్ని పరిశీలించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతాంగం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని అఖిల భారత కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఆరోపించాయి. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ నవంబర్ 26వ తేదీన గుంటూరులో భారీ నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రకటించాయి. ఈ ర్యాలీ గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ నుండి మార్కెట్ సెంటర్ వరకు కొనసాగుతుందని, అనంతరం జరిగే సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చాయి. అఖిల భారత కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ లో ఈ నిరసన ర్యాలీకి సంబంధించిన కరపత్రం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు కె శ్రీనివాసరావు, మేడా హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలన్న ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలన్నారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దండా లక్ష్మీనారాయణ, రావుల అంజిబాబు, బి లక్ష్మణరావు, నికల్సన్, రమేష్, కాసిం సాహిద్ తదితరులు పాల్గొన్నారు. 6వ తారీఖున దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా, సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ అన్ని కలిపి బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ అనుసరిస్తున్న ఈ 13 సంవత్సరాల కాలంలో కార్మికులు, కర్షకులు, రైతులు ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ నవంబర్ 26వ తారీఖున దేశవ్యాప్తంగా గత 4 సంవత్సరాల నుండి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు. నవంబర్ 26వ తారీఖున ఒక ప్రత్యేకం ఉంది. ఏంటంటే భారత రాజ్యాంగాన్ని ఆమోదించే రోజున వాళ్ళ కార్మికులు, కర్షకులు అందరూ కలిసి చేస్తూ ఉన్నారు. బీజేపీ అబద్ధ ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చి ఆ రోజుల్లో 2014 ఎలక్షన్స్ ముందు రైతులకి గిట్టుబాటు ధర ఇస్తాము, ఉద్యోగులందరికీ కాపాడుతాము, ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుతాము అని అనేక హామీలు ఇచ్చి ఇవాళ ఈ 13 సంవత్సరాల కాలంలో కార్పొరేట్ వ్యక్తులు తప్ప ఈ దేశ సంపదని రైతులకు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా అన్ని అదానీ, అంబానీలకి అప్పజెబుతున్న నేపథ్యంలో రేపు 26వ తారీఖున దేశవ్యాప్తంగా భారీ ఎత్తున జరగబోతోంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అందరూ చెప్తా ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర హక్కు. ఆ రోజు 32 మంది విద్యార్థుల బలిదానంతో రాజకీయ పార్టీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు 67 మంది పార్లమెంటు, ఆ శాసనసభలో రాజీనామా చేసి కాపాడుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 2021లో జీవో ఇచ్చి అప్పటి నుండి ఇవాళ వరకు కూడా సుదీర్ఘ పోరాటాలు చేస్తున్నా కూడా ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఎక్కడా దాని గురించి ఆలోచించట్లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మేము కాపాడుతాము, ప్రైవేటీకరణ కాదని చెబుతా ఉన్నారు కానీ అక్కడ మాత్రం ఏం మాట్లాడట్లేదు. అదేవిధంగా బీజేపీ మంత్రులు కూడా విశాఖపట్నం వచ్చినప్పుడల్లా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది, ప్రైవేటీకరణ జరగదు, మాది హామీ చెబుతున్నారు, పేపర్లో ప్రకటనిస్తున్నారు. రిటర్న్ పూర్వకంగా మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందుకని ఈ దేశంలో రైతులకి మొన్న బడ్జెట్లో ఎక్కడ కూడా వెసులుబాటు లేకుండా గత బడ్జెట్ కంటే కూడా తగ్గించి ఇవాళ బడ్జెట్ పెట్టారు. అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం గతంలో
ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. ఎండాకాలం 3 నెలలు 4 నెలలు పనిచేసే కార్మికులకి వలసలు బాకుండా ఉండటం కోసం గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉంటే దాన్ని నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఇవాళ అన్నిటినీ పోర్టులు కానించి విమానాలు కానించి ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేటులు కానించి అదానీ అంబానీలకు తప్ప మరొక లేదు. ఈ నెల 26న అఖిల భారత కార్మిక సంఘాలు, అఖిల భారత రైతు సంఘాలు ఆధ్వర్యంలో జరుగు నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను రద్దు చేసే పనిలో ప్రధానంగా కొనసాగిస్తూ ఉంది. అదేవిధంగా రైతులకు సంబంధించి స్వామినాథన్ సిఫార్సును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, ప్రజా వ్యతిరేక కార్మిక విధానాలను రద్దు చేయాలని కోరుతూ ఈ నిరసన ర్యాలీ జరుగుతూ ఉంది. 26 ఉదయం 10 గంటలకు శంకరవేళ సెంటర్ నుంచి మార్కెట్ దాకా ర్యాలీ జరుగుతూ ఉంది. ర్యాలీతో పాటుగా మార్కెట్లో బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ సభను జయప్రదం చేయవలసిన విజ్ఞప్తి చేస్తాం. భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 4వ ఆదివారం ఎన్సీసీ దినోత్సవం నిర్వహిస్తారు. అందులో భాగంగా ఆదివారం గుంటూరు శ్యామలనగర్లోని ఎన్సీసీ న్యూ కాంప్లెక్స్ గ్రౌండ్ లో ఎన్సీసీ డే 2024 గుంటూరు గ్రూప్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గుంటూరు, విజయవాడ, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల ఎన్సీసీ యూనిట్లు పాల్గొన్నాయి. ఎన్సీసీ క్యాడెట్లకు అధికారులు ప్రశంసా పత్రాలు, ప్రత్యేక గుర్తింపు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వివిధ ఆయుధ నైపుణ్యాల పోటీ, సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ మేరకు ఎన్సీసీ కల్నల్ చంద్రశేఖర్, కమాండెంట్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్సీసీ డే గురించి వివరించారు. ఎన్సీసీ శిక్షణ ద్వారా క్యాండిడేట్లు తమ కలలు ఆకాంక్ష నెరవేర్చుకోవచ్చని పేర్కొన్నారు. that today we have made the cadets as the chief guests, and it is their day. It is for them to perform, show their talent, show their skills, and feel a sense of accomplishment. We have been training them throughout the year. We take them to various camps, adventure activities, and we field them to the forums and expose them to the platforms which the other academia platforms which are available in the education department cannot take them. We give them a sense of being most responsible and very accountable citizenship, and they are all very proud. They are a part of this largest uniformed force, and they are indeed very happy, and we take a lot of pride in being in Guntur and contributing to the state of the Andhra Pradesh and the citizenship which is here. And we would like to thank the state government as well as the central government for supporting us in entertaining these children and training these children. Thank you so much. Jai Hind. అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్స్ అందరినీ వారిని పత్రాలతోటి సత్కరించారు. ఘనంగా అకామిడేషన్ సర్టిఫికెట్స్ తోటి వారి సేవలను కొనియాడుతూ గ్రూప్ కమాండర్ గారు ప్రశంసించారు. అలాగే ఉత్తమ క్యాడెట్స్ కొంతమందిని ఈ కార్యక్రమంలో భాగం చేసి అనేక రకాలైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వారిని ఆనందింపజేస్తూ ఉన్నారు. గుంటూరు గ్రూప్ వారు వివిధ యూనిట్ల ద్వారా అన్ని ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్స్ ద్వారా ఉత్తమ సేవలను అందిస్తూ క్యాడెట్స్ని జాతీయ పౌరులుగా తీర్చిదిద్దుతూ వారిని ఉత్తమ పౌరులుగా, సమాజానికి సేవ చేసే పౌరులుగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఎన్సీసీ డే సెలబ్రేషన్స్ మాకు జరుగుతూ ఉన్నాయని ఈ సందర్భంగా పత్రికా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ ముడుపుల వ్యవహారంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ కేసులో అమెరికా కోర్టు సమాన్లు ఇచ్చినా ప్రభుత్వాలు ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు. గుజరాత్ లో ఒక యూనిట్ 1.99కి కొనేందుకు ఒప్పందం చేసుకుంటే ఏపీలో మాత్రం యూనిట్ 2.49కి కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకోవడం కుట్ర కాదా అని ప్రశ్నించారు. 1750 కోట్ల ముడుపులు ఇచ్చి దాదాపు 1,00,000 కోట్ల భారాన్ని ప్రజలపై మోపేందుకు గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని విమర్శించారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు స్పందించారని, ఇందులో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు చేపట్టి క్రిమినల్ కేసులు బుక్ చేయాలని కోరారు. ఈ వ్యవహారంలో బాధ్యులను జైలులో పెట్టాలని డిమాండ్ చేశారు. దాదాపు 2,100 కోట్ల రూపాయల వరకు వాళ్ళు ముడుపులు ఇచ్చారని చెప్పి వారికి సమన్స్ ఇస్తూ ఉన్నారు. ఎక్కడున్న వాళ్ళు అమెరికాలో ఉన్న కోర్టు ఇస్తూ ఉంది. మరి ఒక 1,750 కోట్ల రూపాయలు ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ముట్ట చెప్పారని చెప్తా ఉన్నారు. అందరికీ తెలుసు, ₹1.99 గుజరాత్లో కొంటా ఉంటే ఒక యూనిట్ ఇక్కడ ₹2.49 కొనుగోలు చేశారు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల భారాన్ని 25 ఏళ్ల పాటు ప్రజలపైన మోపబోయారు.
కాబట్టి ఏమంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా దీనిపైన స్పందించాలి. ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాలి, క్రిమినల్ కేసులు బుక్ చేయాలి, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఆదాని ముడుపుల వ్యవహారం రాష్ట్రం దేశంలో రాజకీయ ప్రకంపన సృష్టిస్తుందని సిపిజె కార్యదర్శి కె నారాయణ అన్నారు. ప్రధాని మోదీకి ఆదాని మాజీ సీఎం జగన్ అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు. ఆదానీపై అమెరికాలో కేసు నమోదైనందున ప్రధాని జోక్యం చేసుకోకూడదన్నారు. 1750 కోట్ల ముడుపులు ఇచ్చి 1,00,000 కోట్ల భారాన్ని ప్రజలపై మోపేందుకు గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని విమర్శించారు. ఆ ఒప్పందాలను రద్దు చేసి ప్రజలపై భారం పడకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నారాయణ కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు వీడియోను విడుదల చేశారు. అమెరికా దేశంలో న్యూయార్క్ కోర్టులో భారతదేశ దిగ్గజమైనటువంటి కార్పొరేట్ అదాని పైన లంచం ఇచ్చిన కేసు నమోదైంది. అమెరికాలో అందులో కోర్టులో నమోదైన కేసు చాలా సీరియస్, త్వరగా పూర్తి చేస్తారు. ఇండియాలాగా ఆలోచన చేయదు. ఆ లంచం ఏంటి? ఇక్కడ ఇచ్చిన లంచం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రకంపన చెందింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రకంపన చెందింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పైన పడింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పడిన తర్వాత చివరికి ఢిల్లీకి దాకా పాకింది. దీన్ని అమెరికన్ గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకోవాలి. నిజమైనటువంటి పద్ధతి అయితే అమెరికన్ ప్రభుత్వం అతని మీద చర్యలు తీసుకుంటే అప్పుడు అమెరికా నిజాయితీ నిలబడుతుంది. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై పార్లమెంట్లో చర్చ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లీ మొదటికి వచ్చాయన్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయంపై సభలో చర్చించాలని కోరారు. ఆయిల్ రిఫైనరీ, కడప స్టీల్ ప్లాంట్తో పాటు విభజన చట్ట ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన పెండింగ్ సంస్థల గురించి వెల్లడించాలని కోరాం. విజయవాడకు వచ్చిన వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరాల్లో వరదలు వచ్చినప్పుడు చేపట్టాల్సిన చర్యలు, దానికి సంబంధించిన నిధుల వినియోగంపై చర్చించాలని ప్రస్తావించాం. గోదావరి, పెన్నా నదుల అనుసంధానంపై అడుగులు ముందుకు పడలేదు. ఇది పూర్తి చేస్తే సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అందుకే నదుల అనుసంధానంపై చర్చించాలని విజ్ఞప్తి చేశాం. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలని, దీనికోసం కఠిన చట్టం తేవాలని కోరారు. విదేశాలకు వలస వెళ్లే ఎంతో మంది అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి కోసం చట్టం తీసుకురావాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. రేపు వింటర్ సెషన్లో ఏ విషయాలపైన మేము మాట్లాడదలుచుకున్నామనే వాటి గురించి ఈరోజు మేము కమిటీ ముందు పెట్టడం జరిగింది. ముఖ్యమైనది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సంబంధించి కొన్ని ఇప్పటికి నెరవేరిని, కొన్ని ఇంకా జరుగుతూ ఉన్నాయి, మరికొన్ని తీసుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా శాంక్షన్ చేసి ఉన్నారు. చాలా మటుకు పర్మనెంట్ క్యాంపసెస్ కూడా వచ్చినాయి. కానీ కొన్ని మాత్రం ఇంకా పర్మనెంట్ క్యాంపసెస్ రాక ఇంకా అద్దె క్యాంపస్లు నడుస్తున్నాయి. వాటిని కూడా ఎప్పుడు ఫినిష్ చేస్తారనే దానిపైన డిస్కషన్ జరగాలని చెప్పి కోరటం జరిగింది. వీటన్నిటితో పాటుగా ఏదైతే మొన్న విజయవాడలో మీరు అందరూ చూశారు, వరదలు వచ్చి పూర్తిగా ఒక సిటీ మొత్తం కూడా దాదాపు 10-15 రోజుల పాటు మునిగిపోయి ఇబ్బందులు పడ్డారు లక్షల్లో ప్రజలు. కేవలం విజయవాడే కాదు, దేశంలో చాలా సిటీస్లో, చాలా పట్టణాల్లో ఈ పరిస్థితి నెలకొని ఉంది. దీనిపైన డిస్కషన్ జరగాలి. దీనిపైన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఏ విధంగా ఉపయోగించబోతా ఉన్నాం, ఏ విధంగా ఈ డిజాస్టర్స్ని ప్రతి సిటీలో జరిగే డిజాస్టర్స్ని మనం ఏ విధంగా మనం పరిష్కరించగలమనే దానిపైన డిస్కషన్ జరగాలి. దాన్ని కోరడం జరిగింది. వీటితో పాటుగా రివర్ ఇంటర్లింకింగ్, నదుల అనుసంధానం గురించి కూడా ఏదైతే గోదావరి పెన్నా లింకేజ్ అనేది 3 సంవత్సరాల క్రితమే బడ్జెట్లో పెట్టారు, కేంద్ర బడ్జెట్లో. అయితే అడుగులు మాత్రం ముందుకు పడలేదు. దాని గురించి మన ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి కేంద్ర మంత్రి గారిని కోరటం జరిగింది. ఈ ఇంటర్లింకింగ్ ప్రాజెక్టు నదుల అనుసంధానం ఆంధ్రప్రదేశ్కి మరీ ముఖ్యమైనది. దీనివల్ల 10 లక్షల పైన ఎకరాలకి సాగునీరు అందించవచ్చు. కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది అని చెప్పి కోరటం జరిగింది. అదే ఈరోజు మేము కమిటీలో కూడా కోరటం జరిగింది. దీని గురించి డిస్కషన్ జరగాలి. నదుల అనుసంధానం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలవ్వాలి, దేశం మొత్తం మీద కూడా జరగాలి. ఒక ఎగ్జాంపుల్ లాగా ఆంధ్రప్రదేశ్లో జరగాలి గోదావరి పెన్నా లింకేజ్తో. దీనిపైన డిస్కషన్ పెట్టండి అని చెప్పి కోరటం జరిగింది. ఈరోజు జరిగిన ఆల్ పార్టీ మీటింగ్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.